దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజుదేని వాగ్దానము లూకా సువార్త 7:27. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును. చూడండి, పరిశుద్ధుడైన దేవుడైన యెహోవా తన యొక్క పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉంటుండగా పరలోకములో ఉండే కోట్ల కొలది దేవదూత సైన్య సమూహం అంతా కూడా నిత్యము ప్రతిక్షణం యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన ఎంతో మహిమపరుస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉంటున్నారు. పరలోకములో ఉండే దేవదూతల్ని పరిశుద్ధుడైన దేవుడు ఈ భూలోకాన్ని కూడా పంపించి ఆయన యొక్క కార్యములను ఎంతో గొప్పగా జరిగించువారై ఉన్నారు. మన దేవుని యొక్క లేఖనాలు చూసినప్పుడు ఆదికాండం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దూతలను ఈ లోకాన్ని పంపించి తన భక్తులకి ఏ విధమైనటువంటి సహాయములను వర్తమానములను ఆయన చేసి ఉన్నారో పంపించి ఉన్నారో అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. నిజమే, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి యొద్దకు దేవుడు తన దూతలు పంపిస్తారు. మరి వారి చుట్టూ ఆ దూతలు కావలి ఉండి వారిని ప్రతిక్షణం కాపాడుతూ ఉంటాయి. అంతేకాదు, మరి మార్గమున నడిచినప్పుడు పాదము తొట్టెళ్ళకుండా, పాదములకు రాయి తగలకుండా, అంటే ప్రమాదం జరగకుండా దేవుని దూతల సమయమందు ఆ ప్రమాదం నుంచి ఎంతో గొప్పగా తప్పిస్తారు. నిజముగా క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారందరికీ ఈ విషయం బాగా తెలుసు. అనేకసార్లు అనేకమైన ప్రమాదాల నుంచి మరి ఎంతో గొప్పగా తప్పించబడుతూ ఉన్నప్పుడు దేవుడు తన దూతల ద్వారా నన్ను ఎంతో కాపాడారు, ఆ ప్రమాదం నుంచి తప్పించారు, అసలు నేను ఏమైపోయి ఉండవలసిందో అని చెప్పి మనం ఎన్నో మన జీవితాల్లో సాక్ష్యాలు కలిగి ఉన్నాం. నిజమే, భూలోకంలో దేవుని యొక్క దూతలు ఎంతో గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి. పరలోకములో నుంచి లోకానికి వర్తమానములు చేస్తూ ఉన్నాయి. ఈ లోకములో అవి జరిగించే పనుల విషయంలో మళ్ళీ దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి దేవునికి లెక్క చెప్పేవిగా ఉన్నవి. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనము మన పనుల నిమిత్తము మనం బయలుదేరుతున్నప్పుడు, అలాగే మన మార్గాల్లో మనకి దేవుడు తన దూతల్ని తోడుగా ఉంచి పంపిస్తూ ఉంటారు. మన మార్గములకు అడ్డుగా ఉన్న వాటిని అన్నిటినీ కూడా దేవదూతలు తొలగించి మన మార్గాల్ని సరళం చేస్తూ ఉంటాయి. మనకి జరగవలసినటువంటి ప్రతి పనుల విషయంలో కూడా మనకు వచ్చే ఆటంకాలని తొలగించి ఆ పనులను మన పట్ల గొప్పగా సఫలమగునట్లుగా ఆ దేవదూతలు మనకి సహాయం చేస్తాయి. కొన్నేళ్ళు ప్రార్థన చేసినప్పుడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరి అతని యొద్దకు దేవదూత వచ్చి అతనితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం దేవుని యొక్క లేఖనాల్లో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మి వాక్య ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ఆ యొక్క దేవుని కార్యాలు ఎంతో గొప్పగా మనకి అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి. అలాగే దేవుని యొక్క మాటలు ఏది కూడా నిరర్ధకము కానేరనేటటువంటి గొప్ప మాటలు కాబట్టి ఆయన యొక్క వాక్యాన్ని మనం నమ్మి ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు మనకి కూడా దేవుడు తన దూతల్ని తోడుగా ఉంచి ప్రతి ఒక్క విషయం అందు ఎంతో గొప్పగా మనకి ఆ దూతల ద్వారా సహాయపడుతూ ఉంటాడు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారింటి వారిని పోషించండి, వారింటి వారిని రక్షించండి. అయ్యా, వారి ఏ కష్టములో నష్టములో శ్రమలో ఇబ్బందులు ఉన్నారో ప్రభువా వారిని ఆదుకోండి. ప్రభు లేవనెత్తండి, కాపాడండి. అయ్యా తండ్రి, నీ స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ తట్టు తిరిగి కన్నీరు కాచి ఏదైతే వారు మొర పెట్టుకుంటున్నారో తండ్రి, ఆ మొరకి జవాబు దయచేయండి నాయన. అయ్యా, రోగములతో పడిన వారిని మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. అయ్యా తండ్రి నాయన, పవిత్ర ఆత్మలతో పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి నాయన. సంతానం లేని వారికి సంతానము దయచేయండి నాయన. ఎవరు ఎలాంటి ఇబ్బందులో సమస్యల్లో అయ్యా పడి ఉంటూ ఉన్నారో దేవా, బలమైన నీ హస్తము చాపి వారిని ఆదుకోమని ఈ దినమంతా ప్రత్యేకమైన నీ కాపుదల్ని సహాయాన్ని సన్ని తోడుగా ఉంచి నడిపించమని దూతలను వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ, వారి పనిపాటలందు, వారి మార్గముల యందు, వారి సమస్త విషయములందు ఎల్లప్పుడూ తోడుగా ఉంచి నడిపించి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.